16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు చుట్టూ అల్లిన కథనే ఈ మహేష్ భట్ కథ. ఈ కథ ద్వారా 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన చాలా రాజ్యాల రాజకీయ స్థితిగతులు తెలుసుకుంటారు. కథ మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక కథలు మీకోసం తీసుకొని రావడానికి, నాకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేవలం వీడియోలను లైక్ చేయండి, కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయం తెలియచేయండి. కథను ఛానల్ మరింత మందికి రీచ్ అవ్వడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను షేర్ చేయండి. ఇక మనం మహేష్ భట్ కథలోకి వెళ్దాం. దానికి మహారాజు, సరే కాని నువ్వడిగే వరాలు శిక్షను తప్పించుకునే విధంగా ఉన్నా లేక న్యాయసమ్మతం కాకపోయినా నీకు శిక్ష రెట్టింపవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. దానికి ఆ వ్యక్తి సరే మహారాజా అని అంగీకరించాడు. వీడు ఏమడుగుతాడా అని సభలో ఉన్నవారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, నాకు 20 కొరడా దెబ్బల నుండి 200 కొరడా దెబ్బలకు శిక్ష పెంచండి అని అడిగాడు. అది విని, ఇదేంటి వీడు ఇలా అడుగుతున్నాడు, వీడికేమైనా పిచ్చి పట్టిందా అని సభలో మహారాజుతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. సరే, నీ శిక్షను 200 కొరడా దెబ్బలకు పెంచాను అని మహారాజు అంగీకరించి, ఇక నీ రెండవ కోరికేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చిరునవ్వుతో తన వేలితో ద్వారపాలకుడిని చూపించి, మహారాజా, అతణ్ణి నా వీపుకు కట్టేయండి అని అడిగాడు. అది విని అప్పటికే దెబ్బలు తిని వణుకుతున్న ఆ ద్వారపాలకుడు బిత్తరపోయి, మహారాజా రక్షించండి అని అరుస్తూ స్పృహ తప్పి బోర్లా పడిపోయాడు. అంతే, అప్పటి వరకు ఆసక్తి ఉత్కంఠతతో ఉన్న సభలోని అందరి ముఖాల్లోనూ గొల్లున నవ్వు విరిసిందే. మహారాజు కూడా చాలాసేపు నవ్విన తర్వాత నవ్వును ఆపుకొని, ఇంతకీ ఎవరయ్యా నువ్వు, నన్నెందుకు కలవాలనుకున్నావు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, మహారాజా, నా పేరు మహేష్ దాసభట్టుడు, అందరూ మహేష్ అని పిలుస్తారు. మా మామగారు మీ కొలువులో ఏదైనా ఉద్యోగం సంపాదించమని ఈ లేఖను మీకు ఇవ్వమని చెప్పాడు. ఈ లేఖను చూస్తే మహారాజు ఏదో ఒక ఉద్యోగం తప్పకిస్తాడని చెప్పి పంపడం వల్ల నేను మీ సభకు వచ్చాను అని వివరించాడు. అప్పుడు మహేష్ చేతిలో ఉన్న లేఖను మహారాజు పక్కన నిలబడి ఉన్న ఒక అధికారి వచ్చి తీసుకొని వెళ్ళి మహారాజుకు చిన్నగా చదివి వినిపించడంతో అప్పుడు మహారాజు, మీ మామగారు నాకు బాగా తెలుసు, నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాను, కానీ ఈ లేఖను చూపించి నువ్వు నేరుగా సభలోకి వచ్చి ఉండొచ్చు కదా, ఆ ద్వారపాలకుడితో గొడవెందుకు పెట్టుకున్నావు? ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాకపోయి ఉంటే నీకు 20 కొరడా దెబ్బలు పడేవే కదా అని మహేష్ను ప్రశ్నించాడు. దానికి మహేష్, మహారాజా, నేను అనుకొని ఉంటే ఆ లేఖను ద్వారపాలకులకు చూపించి నేరుగా సభలోకి ప్రవేశించి ఉండేవాణ్ణి. కాని ఆ ద్వారపాలకులు తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య ప్రజల నుంచి లంచం తీసుకుంటూ ఉండటం గమనించి వారితో కావాలనే గొడవ పెట్టుకున్నాను. పేదల నుండి ధనం లంచంగా వసూలు చేస్తున్న వారిని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. నిజానికి ఆ ద్వారపాలకులను నేను కొట్టి ఉండకూడదు. మీరు చెప్పినట్టే అతడి పై అధికారులకు ఫిర్యాదు చేసుంటే సరిపోయేది. నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాను కనుకనే శిక్ష అనుభవించడానికి సిద్ధమయ్యాను అనగాని మహారాజు చప్పట్లు కొట్టి, శభాష్, నిజాయితీ కోసం కొరడా దెబ్బలు తినడానికి కూడా సిద్ధపడిన నీ తెగువ నాకు నచ్చిందే, అందుకే కొరడా దెబ్బల శిక్ష నుండి నిన్ను మినహాయిస్తున్నాను అని మహారాజు చెప్పడంతో సంతోషపడిన మహేష్ మహారాజుకు కృతజ్ఞతలు చెప్పి, నాకు ఏ ఉద్యోగం ఇస్తున్నారు మహారాజా అని అడిగాడు. మహారాజు కాసేపు ఆలోచించి, నువ్వు నా కొలువులో విదూషకుడిగా ఉంటావా అని అడిగాడు. విదూషకుడు ఏం చెయ్యాలి మహారాజా అంటూ మహేష్ మళ్లీ తన అనుమానాన్ని మహారాజు ముందు ఉంచడంతో, నువ్వు కేవలం సభికులను సంతోషపెడుతూ ఉండాలి, అదే నీ ఉద్యోగం అని మహారాజు మహేష్కు వివరించాడు. అప్పుడు మహేష్ మహారాజుకు సలాం చేసి, నవ్వు విలువను కష్టపడి తెలుసుకున్నవాడిని, కష్టాలను మర్చిపోయేలా చేసే నవ్వును ఈ సభలో పూయించే అదృష్టం నాకు కలగటం చాలా సంతోషాన్నిస్తుంది. ఈ ఉద్యోగం నాకు ఇష్టమే అని ఈ అవకాశాన్నిచ్చిన మహారాజుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆ రోజు నుండి మహేష్ ఏం చేసినా సభికులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. అతడి హాస్యం చాలా సున్నితంగా ఉంటూ అది కేవలం నవ్వించడానికే కాక సమస్యల పరిష్కారం కూడా వినోదాత్మకంగా చూపేవాడు. మహారాజు తన హాస్యానికి నవ్వితే పర్వాలేదు, అతడు కోప్పడితే ఏ క్షణమైనా ఏ రకమైన శిక్ష అయినా విధించవచ్చు. అలా కత్తిమీద సాము వంటి విదూషకుడి ఉద్యోగాన్ని
మహేష్ సునాయాసంగా కొనసాగిస్తున్నాడు. అతడు మాట్లాడే మాటల్లో ఆంగ్ల పదాలను కూడా ఉపయోగిస్తూ ఉండేవాడు. మొదట్లో అతడి మాటలు సభలోని సభ్యులకు సరిగ్గా అర్థమయ్యేవి కావు. కానీ కొన్ని నెలల తరువాత అతడితో మాట్లాడటం వల్ల ఆ ఆంగ్ల పదాలను అప్పుడప్పుడు వారికి తెలియకుండానే వారు కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇంకేముంది, అందరూ అతడి దారికే వచ్చి అతడిలాగానే మాట్లాడడం అతడికి కూడా కొంత ఆనందం కలిగించేది. మహారాజు ఒకరోజు మహేష్కు తెలివైనవాడు అని అర్థం వచ్చేలా పర్షియన్ భాషలో అతడికి ఒక కొత్త పేరు పెట్టాడు. దానికి మహేష్, మహారాజా, జలాలుద్దీన్ అనే మీ పేరు చివర గొప్పవాడు అనే అర్థం వచ్చేలా పర్షియన్ పేరు పెట్టుకున్నారు. మీకు ఈ ఉత్తర భారతదేశంలో ఒక గొప్ప వీరుడిగా మంచి పేరుంది కనుక మీకు ఆ పేరు సార్థకమైందే. కానీ నేను తెలివైన వాడిని అవునో కాదో మరొక విషయం. కానీ నా పేరునే తెలివైనవాడు అని మార్చుకోవటం నాకిష్టం లేదు. మా తల్లిదండ్రులు నాకు మహేష్ దాసభట్టుడు అని పేరు పెట్టారు. మీకు అంత పేరు పిలవటానికి ఇబ్బంది అనిపిస్తే సింపుల్గా మహేష్ అని పిలవండి. ఆ పేరులో వైబ్రేషన్స్, అదే పలికేటప్పుడు వచ్చే శబ్ద తరంగాలు బాగుంటాయి. అంతేకాని నన్ను ఆ పర్షియన్ పేరుతో పిలవకండి అని చెప్పాడు. దాంతో మహారాజు మహేష్ ఎదురుగా ఉన్నప్పుడు ఆ పర్షియన్ పేరుతో పిలిచేవాడు కాదు. కాని అతడు లేనప్పుడు మాత్రం మహారాజుతో పాటు సభికులందరూ కూడా ఆ పర్షియన్ పేరుతోనే సంబోధించేవారు. అందరికీ అతడి అసలు పేరు కన్నా ఆ పర్షియన్ పేరే తెలిసినప్పటికీ అతన్ని ఎదురుగా ఎవరూ ఆ పర్షియన్ పేరుతో పిలిచేవారు కాదు. అసలు పేరు తెలియని వారు పర్షియన్ పేరుకు బదులుగా అతడిని రాజా అని పిలిచేవారు. తెలిసిన వారు మాత్రం మహేష్ అనే పిలిచేవారు. మహేష్కు ఎప్పుడైనా కోపం వచ్చినా, దెబ్బ తగిలినా, తుమ్మినా, బాధ కలిగినా కృష్ణ కృష్ణ అనేవాడు. అదేమిటయ్యా, అందరూ రామరామ అని అంటే ఇలా అంటావు అని అడిగితే, నేను శ్రీకృష్ణుడి భక్తుడిని, అందుకే ఇలా అని ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాను అని చెప్పేవాడు. మహేష్ యొక్క హాస్యం, నిజాయితీ, అందరినీ గౌరవించే మనస్తత్వం, జాలిగుణం అందరితో పాటు మహారాజును కూడా ఆకట్టుకుంది. అందుకే మహారాజు కన్నా మహేష్ సుమారు 14 ఏళ్లు పెద్దవాడైనా వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఎంతలా అంటే మహారాజుకు వీలు కుదిరినప్పుడల్లా మహేష్తో కలిసి రాత్రి భోజనం చేసేంతగా.